ప్రపంచంలోనే ఘోరమైన భయంకరమైన 5 రెస్టారెంట్ల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రెస్టారెంట్ల గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 5 క్యాబేజెస్ అండ్ కండోమ్స్. ఈ రెస్టారెంట్ థాయిలాండ్ లో ఉంది. ఆ దేశంలో ఉన్న రెస్టారెంట్లలో ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్. ఎందుకంటే ప్రపంచంలోనే ఇలాంటి రెస్టారెంట్ ఎక్కడా ఉండదు. ఈ రెస్టారెంట్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ రెస్టారెంట్ లో ఉన్న ప్రతి ఐటెం కూడా, అంటే షోకేస్ లో ఉండే బొమ్మల దగ్గర నుండి బయట ఉండే స్టాచ్యూస్, అలాగే హ్యాంగింగ్ లైట్స్ మరియు టేబుల్ పైన ఉండే ఫ్లవర్ వాషెస్, ఈ విధంగా ఏవి చూసుకున్నా సరే మొత్తం కండోమ్స్ తో రెడీ చేసి ఉంటాయి. అలాగే ఎవరైనా కస్టమర్స్ కూడా అక్కడికి వెళ్తే ఆ టేబుల్ పైన కండోమ్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అలాంటి అన్ని రకాల కండోమ్స్ ని యూజ్ చేసి ఆ టేబుల్స్ పైన చాలా అందంగా చక్కగా అమర్చబడి ఉంటాయి. అలాగే ఈ హోటల్లో టేబుల్స్ పక్కన చిన్న చిన్న స్టాచ్యూస్ ఉంటాయి. ఆ స్టాచ్యూస్ కుండే కాస్ట్యూమ్స్ అన్ని కూడా మొత్తం కండోమ్స్ తోనే చేయబడి ఉంటాయి. ఈ హోటల్ లోపలికి వెళ్లే ఎంట్రన్స్ లో విచిత్రంగా ఒక బోర్డు ఉంటుంది. ఇక్కడ ఎలాంటి మింట్స్ దొరకవు గానీ దానికి బదులు కండోమ్స్ మీకు దొరుకుతాయని ఒక పెద్ద బోర్డు అమర్చబడి ఉంటుంది అక్కడ. అలాగే ఇక్కడ చిన్న చిన్న జంతువుల బొమ్మలు, శాంతా క్లాస్ బొమ్మలు, ఇలాంటి బొమ్మలన్నీ కూడా మీకు కండమ్స్ తోనే చేయబడి ఉంటాయి. అక్కడ ఈవినింగ్ అయిన తర్వాత లైట్స్ గాని ఆన్ చేశారంటే ఆ లైట్స్ కు ఉండే డోమ్స్ కూడా కండోమ్స్ తోనే చాలా చక్కగా డెకరేట్ చేసి ఉంటాయి. ఇక్కడ టేబుల్ పైన చూసినా, ఆఖరికి కింద ఉండే కార్పెట్ ని చూసినా కండోమ్స్ తోనే స్పెషల్ గా చేయబడి ఉంటుంది. ఇక్కడ ఉండే బొమ్మల దగ్గరికి చాలా మంది వచ్చి సెల్ఫీలు కూడా తీసుకొని వెళ్తుంటారు. అలాగే మీరు ఇక్కడ తినే డైనింగ్ టేబుల్ గ్లాస్ కింద కూడా ఎన్నో రకాల కండోమ్స్ ని పేర్చబడి ఉంటాయి. ఈ విధంగా ఈ హోటల్ ని మొత్తం కండోమ్స్ తోనే ఎందుకు థీమ్ పార్క్ లాగా అరేంజ్ చేశారంటే ఈ హోటల్ కి ఆ దేశంలో ఉండే వారి కంటే ఇతర దేశస్తులు ఎక్కువగా వస్తుంటారట. వాళ్ళందరికీ ఎంజాయ్మెంట్ కంటే సేఫ్టీ ఫస్ట్ అనే ఉద్దేశాన్ని తెలపడానికి ఈ విధంగా ఆ హోటల్లో మొత్తం కండోమ్స్ తో డెకరేట్ చేశారు. నెంబర్ 4 నేకెడ్ రెస్టారెంట్. ఇలాంటి రెస్టారెంట్లు ప్రపంచంలో చాలా చోట్ల సీక్రెట్ గా నడపబడుతున్నాయి. కాకపోతే ఈ మధ్యనే బెర్లిన్, లండన్ లో కూడా చాలా పబ్లిక్ గా ఓపెన్ చేశారు. ఈ హోటల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే హోటల్లోకి వెళ్లే ముందు ఉండే రూమ్ లోనే వాళ్ళ ఒంటి పైన ఉన్న మొత్తం డ్రెస్ ని విప్పితేనే వాళ్ళు ఆ హోటల్లోకి వెళ్ళటానికి అనుమతిస్తారు. ఎందుకంటే ఆ విధంగా ఈ హోటల్ కి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఒంటి పైన నూలు పోగు కూడా లేకుండా మొత్తం న్యూడ్ గా ఉంటారో అలాంటి వారిని మాత్రమే ఈ హోటల్లోకి అలౌ చేస్తారు. అలాగే ఈ హోటల్లోకి వెళ్లే వారిలో లవర్స్ దగ్గర నుంచి ముసలి వారి దాకా కూడా చాలా మంది కపుల్స్ కూడా ఉంటారు. చాలా ఫారెన్ కంట్రీస్ లలో ఈ విధంగా న్యూడ్ గా పార్క్లలో తిరగడం, బీచ్ లో తిరగడం, అలాగే సైకిల్స్ పైన కొన్ని న్యూడ్ ర్యాలీస్ కూడా కండక్ట్ చేస్తుంటారు. కొన్ని దేశాల్లో ఈ విధంగా న్యూడ్ గా ఉండడం చాలా కామన్. అలాగే అక్కడ సర్వ్ చేసే వెయిటర్స్ కూడా ఎలాంటి డ్రెస్ లేకుండానే మీకు ఫుడ్ అంతా తెచ్చి టేబుల్ పైన సర్వ్ చేస్తుంటారు. అలాగే కిచెన్ లోపలికి వెళ్లి చూసినా కూడా ఆ కిచెన్ లో వంట చేసేవారు కూడా ఒంటి పైన ఎలాంటి డ్రెస్ లేకుండా వంట చేస్తూ ఉంటారు. ఈ హోటల్లో చిన్న బార్ తో పాటు ఓపెన్ గా ఉండే డైనింగ్ హాల్, అలాగే ఈ హోటల్ కి వెనక వైపే ఓపెన్ గార్డెన్ కూడా ఉంటుంది. నెంబర్ 3 కనిబలిస్టిక్ సూచి. ఇలాంటి రెస్టారెంట్లు మీకు జపాన్ లాంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో సీక్రెట్ గా నడపబడుతున్నాయి. ఈ హోటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పూర్వకాలంలో మనుషులు ఏ విధంగా అయితే జంతువులను కోసుకొని ఆహారంగా తినేవారో అలాగే సినిమాలో చూపిస్తున్నట్లు జోంబీస్ మనుషులని ఏ విధంగా చీల్చుకొని తింటారో అదే కాన్సెప్ట్ లో ఇక్కడికి వచ్చే గెస్ట్లకు ఇలాంటి ఫుడ్ ని ఏర్పాటు చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ నిజమైన మనుషులను ఏర్పాటు చేయరు. సేమ్ మనిషి బాడీ లాగే తినే పదార్థాలతో బాడీని ఒకటి తయారు చేస్తారు. ఈ బాడీ లోపల ప్రతి ఆర్గాన్ కూడా తినడానికి అనువుగా కొన్ని పిండి పదార్థాలతో తయారు చేస్తారట. అలాగే మనిషి శరీరంలో ఏ విధంగా ఆర్గాన్స్, జెంటిల్స్ ఇలాంటి పార్ట్స్ ఉంటాయో అలాంటి పార్ట్స్ అన్ని కూడా ఈ బొమ్మకు ఉంటాయి. ఎవరైనా ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్ కి వచ్చేటప్పుడు వారికి అక్కడ ఆల్కహాల్ తో పాటు ఇలాంటి బాడీని కూడా సప్లై చేస్తుంటారు. అలాగే ఈ హోటల్లో మీకు ఆడబొమ్మలు మరియు మగ బొమ్మలను కూడా సప్లై చేస్తుంటారు. ఇలాంటి వింత హోటల్స్ మీకు ఎక్కువగా జపాన్ మరియు చైనా లాంటి దేశాల్లో కనబడుతుంటాయి. నెంబర్ 2 హాస్పిటల్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ మొత్తం కూడా హాస్పిటల్ ఏ విధంగా ఉంటుందో ఈ రెస్టారెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఏ కస్టమర్ కి అయితే హాస్పిటల్ కి వెళ్లి రకరకాల ఫుడ్లను టేస్ట్ చేయాలనిపిస్తుందో అలాంటి వారి కోసమే ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్ లో కూడా ఒక చిన్న బార్ మరియు డైనింగ్ హాల్, అలాగే హాస్పిటల్లో పేషెంట్లకు రూమ్లు ఎలాగుంటాయో అలాంటి క్యాబిన్స్ కూడా ఉంటాయి. వీటన్నిటికంటే మీకు నర్సుల్లాగే డ్రెస్సులు వేసుకొని వచ్చే వెయిటర్స్ మీకు ఎలాంటి ఫుడ్ కావాలంటే అలాంటి ఫుడ్ ను తీసుకొని వస్తారు. కాకపోతే అక్కడ ఉండే
ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా మనిషి యొక్క శరీర భాగాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా రకరకాల కేక్స్ ని రకరకాల ఫుడ్ ఐటమ్స్ ని సప్లై చేస్తుంటారు. ఆ ఫుడ్ ఐటమ్స్ గాని చూశారంటే వాటిలో మనిషి యొక్క నాలుకలు, చెవులు మరియు ముక్కు వంటి శరీర భాగాలను కోస్తే ఏ విధంగా ఉంటాయో అలాంటి భాగాలతో డెకరేట్ చేసిన కేక్ గాని ఫుడ్ గాని ఈ రెస్టారెంట్ లో సప్లై చేస్తూ ఉంటారు. అలాగే అక్కడ మీకు ఇచ్చే డ్రింక్స్ కూడా ఏదో రక్తాన్ని పిండి మీకు తాగిస్తున్నట్లు అదే కలర్ లో ఉంటుంది. అక్కడ బార్లలో పనిచేసే వెయిటర్స్ కాంపౌండర్స్ లాగా మరియు డాక్టర్ లాగా డ్రెస్లను వేసుకొని మీకు సర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే మీకు అక్కడ సర్వ్ చేసే ఫుడ్ ను కూడా తినడానికి మీకు మామూలుగా స్పూన్లని ఫోర్క్లని కాకుండా ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్లు ఏ విధంగా సర్జరీ చేయడానికి ఉపయోగిస్తారో అలాంటి కత్తులను చిన్న చిన్న చాకులను ఇస్తుంటారు. వాటితోనే మీరు అక్కడ తినాల్సి ఉంటుంది. అక్కడ తిన్న తర్వాత తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ కు బదులుగా హాస్పిటల్ లో ఉండే పేషెంట్లకు బ్లడ్ తుడవటానికి ఉపయోగించే కాటన్ బాల్స్ నే మీకు అక్కడ టిష్యూ పేపర్ లాగా ఇస్తుంటారు. అలాగే మీకు అక్కడ కొన్ని స్పెషల్ మెనూస్ కూడా ఉంటాయి. ఆ మెనూస్ ప్రకారం మీకు అక్కడ ఆపరేషన్ థియేటర్ లాంటి రూమ్ లోకి తీసుకువెళ్లి టబ్ లో స్నానం చేయించి వాళ్లే స్వయంగా మీకు సూప్ లను గాని ఫుడ్ ను గాని దగ్గరుండి మరి అక్కడున్న నర్సులు మీకు తినిపిస్తుంటారు. మీరు ఏవైనా కూల్ డ్రింక్స్ కానీ జ్యూస్ ను గాని ఆర్డర్ ఇచ్చారంటే వాటిని గ్లాసులలో కాకుండా హాస్పిటళ్లలో మరియు ల్యాబ్లలో ఏ విధంగా అయితే టెస్ట్ ట్యూబ్లలో చిన్న చిన్న గాజు బాటిల్ ఉంటాయో అలాంటి వాటిలోనే జ్యూసులు గాని డ్రింక్స్ కానీ వేసి మీకు సప్లై చేస్తుంటారు. ఇలాంటి వింతగా ఉండే రెస్టారెంట్లు కూడా ప్రపంచంలో మీకు తెలియకుండా చాలా చోట్ల ఉన్నాయి. నెంబర్ 1, జపాన్ లాంటి దేశాలకు టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. అందుకని ఆ దేశంలో కూడా ప్రతి వీధులలో చాలా ఎక్కువగా రెస్టారెంట్లు ఉంటాయి. ఆ విధంగా అక్కడికి వచ్చే టూరిస్టుల కంటే అక్కడ ఉన్న రెస్టారెంట్లే ఎక్కువగా ఉన్నాయి. అందుకని ప్రతి రెస్టారెంట్ లో ఏదో ఒక విధంగా కస్టమర్ ని అట్రాక్ట్ చేయడానికి రెడీ అవుతుంటాయి. ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, అమ్మాయిల్ని ఆ విధంగా కూర్చోబెట్టి వారి కింద ఆ హోటల్స్ లో దొరికే అన్ని ఐటమ్స్ కు సంబంధించిన మెనూ కార్డ్ ను పెడతారు. ఎవరైతే కస్టమర్లు ఈ హోటల్ కి వస్తారో వాళ్ళు ఈ అమ్మాయిల కింద ఉన్న మెన్యూను చూస్తూ అందులో ఐటమ్స్ ను సెలెక్ట్ చేసుకుని అక్కడ ఎవరైతే లెగ్స్ ని స్ప్రెడ్ చేసి ఉన్నారో ఆ అమ్మాయిలకి ఆర్డర్ ఇస్తే ఆ కస్టమర్స్ ఉండే టేబుల్స్ పైకి తీసుకొచ్చి సర్వ్ చేస్తారు. ఇలాంటి వింత రెస్టారెంట్లు కూడా మీకు ఎక్కువగా టోక్యో మరియు జపాన్ లలో కనిపిస్తుంటాయి. టూరిస్టులు ఎక్కువగా పెద్దవారు అయి ఉంటారు కాబట్టి అలాంటి పెద్దవారిని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి ట్రిక్స్ ని అక్కడ కొన్ని హోటల్స్ ఫాలో అవుతూ ఉన్నాయి. చూశారు కదా ఘోరమైన రెస్టారెంట్లు. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.